ఈ చదవబడ్డ వాక్య భాగమును మనము చూద్దాము. ఈ 13వ కీర్తన. ఆయన అంటున్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంత కాలము విముఖుడవైయుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చుకొనును? స్తోత్రం. దావీదు చేస్తున్న ప్రార్థన, ప్రభు సన్నిధిలో ఆయన చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థనలో ఆయనకున్న ఆ పరిస్థితిని ప్రభుతో చెప్పుకుంటున్నారు ఈ ప్రార్థనలో. అయితే ఎన్నాళ్ళ వరకు నన్ను నీవు మరచిపోదువు అని మాట్లాడుచున్నారు. మరిచిపోదువు అనే మాట సాధారణమైన మాట దావీదు మాట్లాడుతున్నాడు. కానీ ఒక మనుషుణ్ణి దేవుడు మరిచిపోతే ఆ క్షణమే, ఆ రోజే ఆ మనిషి మట్టి బోలైపోతారు. విన్నారా? మట్టి బోలైపోతారు. భూమి మీద బ్రతికి బట్ట కట్టలేరు. ఆ రోజున చనిపోతారు. అయితే దేవుడు దావీదు ప్రార్థనలో ఒకటి తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. తనకున్న ఒక గొప్ప గుణం ఏమిటంటే, పరిస్థితులు ఎలా ఉండినను, ఏది ఏమైనను దేవుని మీద ఆధారపడి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని కంటే ఎక్కువగా తన జీవితంలో ఏది కూడా ఎంచుకోలేని వాడు దావీదు. విన్నారా? దేవుడు దావీదు విషయంలో ఒక మాట మాట్లాడతాడు. చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. చాలండి, నేను స్తోత్రం. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యాలు గ్రంథంలో దావీదును గురించి ప్రస్తాపిస్తూ ఉన్నారు అపోస్తుల కార్యాలు గ్రంథము. అంటే అపోస్తులు, ఈ గ్రంథానికి పేరు ఏంటి అంటే, అపోస్తులు చేసిన కార్యాలు, ప్రభు ఏర్పాటు చేసుకుని పిలువబడ్డ సేవకులు ద్వారా ఆయన చేసిన, దేవుడు చేసిన కార్యాలు, ఈ అపోస్తుల కార్యాలు గ్రంథం అని పేరు ఉంది. దేవుడు వాళ్ళ ద్వారా భూలోకంలో చేసిన కార్యాలు. దేవుని నామముకు మహిమ, స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ వచనంలో దేవుడు దావీదు విషయాన్ని గురించి ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని ఆయన చెప్పి, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. స్తోత్రం. దేవుడు ఇక్కడ ఒక విషయము చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒక ప్రత్యేకమైన మాట దావీదు విషయంలో ఉపయోగించాడు. ఏమిటి ఆ మాట అంటే, అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశమును
నెరవేర్చువాడు అని దావీదును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవునికి దాసులు ఉన్నారు, దాసులని పిలువబడిన వారు ఉన్నారు. గమనించాలి, దాసులు, నా దాసులు, యాకోబు నా దాసుడు అన్నాడు, మోషేను నా దాసుడు అన్నాడు, అబ్రహామును నా స్నేహితుడు అన్నాడు, అబ్రహాముకి నేను ఏదన్నా దాచేదనా చెప్పకుండా అన్నాడు. ఇట్లా మోషే విషయంలో చూస్తే నా ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడు, ఇలాగ తన దాసుల గురించి చెప్పారు. అలాగే యోబుని గురించి చూస్తే అతడు యథార్థ వర్తన కలిగిన వాడు, అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. ఇలాగ తన దాసుల గురించి విషయాలు ఎన్నో మాట్లాడారు. కానీ దావీదు విషయానికి వచ్చేసేటప్పటికీ దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. బాగా గమనించాలి, దావీదు ఒక్కని విషయంలోనే ఈ మాట చెప్పాడు దేవుడు. దావీదుది దేవునిది ఒకటే హృదయం అని చెప్తుంది, అంతేనా? నా హృదయానుసారుడు అంటే ఇప్పుడు తెలుగులో ఏంటంటే నా హృదయం లాంటి వాడు, కానీ ఏంటంటే ఇంగ్లీష్లో ఏముందంటే ఈక్వల్, అంటే నా హృదయము ఆయన హృదయం, నా హృదయం, నా ఉద్దేశం ఆయన ఉద్దేశం, నా ఆలోచన ఆయన ఆలోచన. మరి ఒక మనిషి, ఆ మనుషుడు అని చెప్పబడుతున్న మాట దావీదు విషయంలో దేవుడు ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటి అనేది చూసినప్పుడు దావీదు పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి అమితముగా ప్రేమించాడు. దావీదు హృదయము నిండా దేవుని ప్రేమతో నింపబడి ఉన్నాడు. అతడు శత్రువులను ఒకే రంగా ప్రేమించేవాడు, అట్లా కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా ఒకే రంగా ప్రేమించేవాడు, తారతమ్యాలు లేవు. ఎందుచేతంటే అతను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడు. ఏదవుతుందా? ఇతడు నా దాసుడు, నా సేవకుడు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సేవకుడు, దాసుడు అని అంటే దాని అర్థం ఏమిటంటే నన్ను సేవించేవాడు అని అర్థం. చెప్పండి మాట, నన్ను సేవించేవాడు, సేవకుడు నన్ను సేవించేవాడు, దాని అర్థం. అంటే ఇప్పుడు ఇది కేవలము సేవకుడికి చెందిన మాట అనేది అనుకోకూడదు. సేవించటం అనేది పూజించటం అని అర్థం. అర్థమవుతుందా? సేవించటం అనేది పూజించటం అనేది అర్థం. మరి సేవకులే సేవిస్తారా? సేవకులే పూజిస్తారా? కాదు కదా, మాట్లాడాలి, కాదు కదా. మరి ఎవరు? చెప్పు. సంఘము అంటే విశ్వాసులు కూడా పూజిస్తారు, అంటే వారు కూడా సేవిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే నా హృదయము, నేను ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నానో ఆయన కూడా అదే ఉద్దేశము కలిగి ఉన్నాను అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో దేవుడు కూడా దావీదును ఎంతో ప్రేమించారు. హల్లెలూయా. దీన్ని బట్టి మన జీవితంలో కూడా చూడండి, అబ్రహాము విషయంలో, యోబు విషయంలో, అట్లాగే మోషే విషయంలో, యాకోబు విషయంలో వారు నా సేవకులు, వాళ్ళకున్న విషయాలు మాట్లాడారు. కానీ నా హృదయం లాంటి హృదయం కలిగిన వారు అని చెప్పలేదు. ఈ అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ మాట, ఈ మనుషుడు అని మాట్లాడుతున్నాడు. అంటే దావీదుకు ఒక ప్రత్యేకమైన స్థితి దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు మనం కూడా ప్రభుని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. మరి మనం కూడా మన స్థితి దేవుని దగ్గర ఎలా ఉంది? దావీదుకున్న గుణం ఏమిటంటే అతడు ఎక్కువ ధర్మశాస్త్రాన్ని చదవటం అలవాటు. అతనికి చదివి అర్థం చేసుకుని దాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించటం అనేది అర్థం. మనకు వాక్యం అర్థమైనప్పుడే ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. దావీదు విషయంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ఆలోచన.
అతడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం, ధ్యానించడం. తల్లి ఈ విషయాలు బాగా నేర్పించింది దావీదుకి. తండ్రి కొంచెం అంతంత మాత్రంగా ఉన్న తల్లి ఈ విషయాలు నేర్పించింది. ఆమెకు ధర్మశాస్త్రము చదవటం అంటే చాలా ఇష్టమట. చరిత్రలో చెప్పండి కొన్ని విషయాలు దావీదు తల్లి గురించి. యెహోవా దేవుని వాక్యమును, శాసనాలను చదివి వాటిని పఠించటం, పారాయణం చేయటం వాక్యం. అట్లాగే దావీదు తల్లి కూడా పారాయణం చేసేది. ఆ చేసే విషయాలు తన చిన్న కుమారుడికి అవి నేర్పించేది. ఆ విషయాలు తను అర్థం చేసుకుని ఆ పిల్లలకి నేర్పించేది. దేవుని స్తోత్రం. అందుకే కొన్ని లేఖనాల్లో తండ్రి పేరు ఎప్పుడు దావీదు చెప్పలేదు, కానీ తల్లి గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా యెహోవా నీ సేవకురాలు కుమారుణ్ణి. కొడుకు కూడా తల్లి విశ్వాసాన్ని, నీతి నియమాలను, వాక్య పారాయణమును ఆ చిన్న వయసులో బాలుడైన దావీదు కూడా గుర్తించాడు. అయితే ఈ దావీదు విషయంలో ఇలా మాట్లాడుతున్న సమయంలో అయితే దావీదులో ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఆ పొరపాటు విషయంలో అతడు చాలా పశ్చాత్తాపం కలిగి విజ్ఞాపన ప్రార్థన చేసి, ఆ ప్రార్థన కీర్తనలో రికార్డ్ చేయబడింది. చదవండి 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. చూడండి, ఇతడు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఈ విషయంలో, ఆ చేసిన పొరపాటు విషయంలో. చూడండి, దేవుడి చేత సాక్ష్యం పొందాడు, తర్వాత ప్రజల్లో మంచి సాక్ష్యం ఉంది, కుటుంబాన్ని ప్రేమించాడు, ప్రజలను ప్రేమించాడు, శత్రువులను కూడా ప్రేమించాడు, అతనికి హాని చేసిన వారిని కూడా ప్రేమించాడు. అతను ఇటువంటి ఆత్మచేత నింపుకున్న వ్యక్తి అతడు చేసిన పొరపాటు విషయంలో ఈ 51వ కీర్తన అంతా కూడా కన్నీటి ప్రార్థనతో చేయబడిన ప్రార్థన, విజ్ఞాపన. అతను పశ్చాత్తాపడి విజ్ఞాపన చేసి తన పశ్చాత్తాప పాపమును ఒప్పుకున్నాడు. అతను విన్నారా? అతనికి ఏమీ తక్కువ కాలేదు. రాజ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు అతనికి ఏమి లేదు, పరిశుద్ధాత్మందలి ఆనందం లేదు, దేవుని సన్నిధి లేదు, తన హృదయంలో దేవుని సన్నిధి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, పరిశుద్ధాత్మందలి ఆనందము తన జీవితంలో లేదు. ఇప్పుడు మళ్ళీ అది పొందుకోవడానికి తన పాపమును మరి పశ్చాత్తాపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కాస్తూ, విజ్ఞాపన చేస్తూ అతడు ప్రార్థన చేస్తూ తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తాను, నన్ను ఓదార్చు, నేను కన్నీరు మున్నీరై నీ సన్నిధిలో ఏడుస్తున్నాను, దుఃఖిస్తున్నాను, నీ సన్నిధి నుంచి నన్ను తోసేకు, నీ సన్నిధి నాకు మళ్ళా నా రక్షణ ఆనందం, ఆ రక్షణ అనుభవంలో నేను పొందిన ఆనందం, నా పాపం వల్ల ఆ ఆనందం నాలో లేదు, నాకు మళ్ళా పుట్టించు. కారణం ఏమిటి? వాక్యము అతడు ధ్యానించే అనుభవం అతని జీవితంలో. వాక్యము ఎరుగుతున్నప్పుడు తన పొరపాటును గుర్తించడం, తన లోపాలను గుర్తించడం. అందుకే వాక్యము ఉన్నప్పుడు, ఉపదేశం ఉన్నప్పుడు తన పొరపాటు, తన లోపాలను గుర్తించి అవి సరి చేసుకునే అవకాశం. ఈ భూలోకంలో మనం బ్రతికిన కాలము తక్కువ ఆయుష్కాలం, ఆ కాలంలో మనం సరి చేసుకుని ప్రభు ఎదుట నిలబడాలి. దావీదు వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు పశ్చాత్తాపడి అతని జీవితంలో వాక్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. చదవండి, మాట చదవండి, 1 చదవండి, 51 స్టార్టింగ్ 51 చదవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య. చూడండి, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య
బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. చూడండి ఏంటంటే, నా అతిక్రమం, నా పాపాలు తుడిచేయి అంటున్నాడు ఆయన. నా పాపాలు తుడిచిపెట్టి అంటే ఆయన పాపాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి చూడండి, నేనే తప్పు చేశాను, నేనేముందా, నేను బాగున్నాను కదా, నేనేం చేశాను, నేనేం చేశాను. ఇది సాతాను వేస్తున్న ముసుగు. గమనించాలి. దేవునికి స్తోత్రం. దావీదు విషయంలో దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు, అంటే అతని హృదయము దేవుని హృదయము గలవాడు. దేవుని హృదయము గలవాడు. మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయము 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చూడండి అర్థమైంది ఈ మాట. సొలొమోను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. గమనించాలి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతడు ఇంచుమించు 1000 మంది స్త్రీలతో అతడు ఉన్నాడు. 1000 మంది, 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, వీళ్ళందరూ చాలా. అందులో ఎక్కువగా అన్య స్త్రీలు ఉన్నారు. అన్య జాతి స్త్రీలతో సహవాసంలోకి వెళ్ళిపోయారు. అది చదవండి ఆ మాట కొంచెం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు. ఎవరు హృదయమును? సొలొమోను హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె. చూడండి, గమనించాలి, ఇక్కడ పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ సొలొమోను హృదయాన్ని అన్య దేవతల తట్టు భార్యలు తిప్పేశారు. అన్య స్త్రీలను మోహించాడు అతను. దాన్ని బట్టి అతని హృదయము యెహోవా దేవుని తట్టు ఉండవలసినది. అతని హృదయాన్ని దేవతలతో తిప్పేశారు వాళ్ళు. అతని హృదయం, అతని తండ్రి అయిన దావీదు, అతని తండ్రి సొలొమోను తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఎవరు హృదయం యథార్థం కాకపోయెను? ఎవరిది? సొలొమోనుది. దావీదు విషయంలో కూడా ఇక్కడ రాజుల గ్రంథంలో కూడా మరి దావీదు హృదయం గురించి ప్రస్తాపిస్తూ తన కుమారుడు తండ్రి హృదయం లాంటి హృదయం కాకపోయిందంట అయింది. కారణం ఎందుకు? దానికి కారణం ఏంటి? చూడండి, ఒకటి గమనించాలి మీరు. దావీదు కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాటులో పడిపోయినా మరలా తిరిగి పశ్చాత్తపడి ప్రభు సన్నిధిలో ఏడ్చాడు. కానీ ఎప్పుడు కూడా దేవతల తట్టు, విగ్రహాల తట్టు అతను ఎప్పుడు తిరగలేదు. అలాగే ఉన్నాడు. దేవుడు కొద్ది రోజులు అతన్ని కొంచెం శోధించి తన శరీరానికి బలహీనతను పెట్టేసి కొంచెం శోధించాడు. మరణానికి అప్పగించలేదు. దావీదు అంటాడు, దేవుడు నన్ను మరణానికి అప్పగించలేదు కానీ నన్ను శిక్షించాడు అంటాడు. చూడండి, అయితే ఇప్పుడు ఇక్కడ చదువుతున్న భాగంలో మరి సొలొమోను అయితే దర్శనం చూశాడు, మంచి జ్ఞాని అని పేరు కలిగిన వాడు. ఇంచుమించులేదంటే 1000 పైన సామెతలు రాశాడు, ప్రసంగి గ్రంథం రాశాడు, పరమగీతం రాశాడు, దేవాలయం కట్టాడు. తర్వాత మరి పంచాయతీలు తీర్చారు, గొడవలు పంచాయతీలు తీర్చాడు. ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఇన్ని చేసిన దేవుని ఎదుట అతని సాక్ష్యం లేదు. గమనించాలి.
మరి దావీదు విషయం వచ్చేసేటప్పటికి దేవతలను ఆరాధించలేదు, దేవతల వైపు తిరగలేదు. ఒకే ఒక పొరపాటు అతని జీవితంలో జరిగి దాని విషయంలో పశ్చాత్తాపడి మరలా తిరిగి ఆ నూతన ఆ అనుభవాన్ని మరలా దేవుని చేత అతను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొందుకున్నాడు మరలా. దీనికి కారణం ఏంటంటే ఆయన హృదయము ఎటువంటి హృదయము? దేవునికి కలిగిన హృదయము. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది పరిస్థితి. ఆ మాట చదవండి కొంచెం సొలొమోను గురించి. చదువు నాయన, కొంచెం మాట చదువు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, అస్తారోతు సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీల దేవతను, హేయమైన దేవతను, అసహ్యకరమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మెలేకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయిచు బలు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తమును అతడు ఇలాగు చేసెను. అక్కడ ఇంకో మాట ఉంటుంది, అన్య స్త్రీలతో సహవాసము చేసెను. ఆ మాట ఉపయోగించబడింది అక్కడ. చూడండి, పవిత్రమైన ఫస్ట్ వచ్చిన చదువు. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవత తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. చాలు, ఇక్కడ చూడండి, అన్య దేవతల ఆరాధన చేయించాలని ఆ స్త్రీలు అన్య దేవతలకు ఆరాధన చేస్తూ వాళ్ళ దేవుళ్ళుగా కొలిసే దేవతలను ఈ సొలొమోను ఆకర్షించటం బట్టి సొలొమోను హృదయాన్ని కూడా తిప్పేసి ఇప్పుడు ఈ దేవతలకు బలిపీఠం ఎక్కడ కట్టాడు? వాళ్ళ దేశంలో కాదు, ఇశ్రాయేలు యెరూషలేము కొండ మీద బలిపీఠాలు కట్టించాడు. ఎంత దౌర్భాగ్య విషయము! యెరూషలేము దేవుడు కోరుకునే పట్టణము, పరిశుద్ధ పట్టణము, దావీదు పురము, మహారాజు పట్టణము అని ఎన్నో పేర్లు పరిశుద్ధ గ్రంథంలో దాని కోరుకున్నది. యెహోవా కనుదృష్టి యెరూషలేం మీద, యెరూషలేం పట్టణం మీద ఉన్నది అని వాక్యంలో మనం చదువుతాం. చూడండి, ఇతను వాళ్ళతో సహవాసము చేసిన దానిని బట్టి బాగా గమనించాలి. ఈ రోజున సంఘము, నీవు ఎవరితో నీకు సహవాసం ఉంది అంటే సహవాస దోషం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? అది మెల్లిమెల్లిగా విగ్రహారాధన అనేది అది వ్యభిచారంతో సమానమని దేవుని గ్రంథం చెప్తుంది. ఈ అన్ని విషయాలు సొలొమోనుకి తెలుసు. అయితే వాళ్ళతో సహవాసం చేసిన కారణాన్ని బట్టి అతని హృదయం మెల్లిగా అటువైపు తిప్పేశారట. తిరిగిపోయింది. అడుసు తొక్కనేలా. చూడండి, గమనించాలి. అతడు హృదయం అలా తిప్పేయడానికి గల కారణం ఏంటంటే సహవాస దోషం. ఈ రోజున మనము విశ్వాసంతో
సంఘముగా ప్రభువును సేవిస్తూ పరిశుద్ధాత్మలో ఆరాధనిస్తూ మనము వాక్యం బట్టి బ్రతకడానికి తీర్మానించుకుని బతుకుతున్న వాళ్ళం. అయితే కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. లోకంలో వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వీళ్ళు లోకానుసారంగా ఉంటున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు చేసే కూడా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ మనసు వస్తూ ఉంటుంది. తిప్పేటువంటి ఏంటనుకున్నారు? తిప్పేటువంటి నేను ఇలా నుంచున్న మనిషిని ఇలా తిప్పేస్తారని కాదు దాని అర్థం. మనిషిని తిప్పేయటం కాదు, మనసు తిరిగిపోద్ది. ఏమంటారు? మనసు తిరిగిపోద్ది. ఈ మనసు తిరిగిపోయినప్పుడు జరిగేది ఏంటంటే వాక్యం మీద ఆసక్తి ఉండదు, ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. మనసు తిరిగిపోయిందంటే దాని అర్థం ఇదే. మెల్లిమెల్లిగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు సలమాన్ కూడా సడన్గా అయిపోలేదు, మెల్లిమెల్లిగా. ఒకడు మొదలెట్టాడు, ఒకటి సరిపోతుంది, మళ్ళీ రెండోది, మూడోది, పరో కుమార్తెను కూడా చేసేసుకున్నాడు. కొంచెం చేసుకున్నాడు. మొత్తం మీద ఏం చేశారంటే, ఏమండి మీ దేవుడు మీరు ఆలోచించుకుంటున్నారు, మరి కొంచెం మా దేవుడి వైపు కూడా చూడండి. ఎట్లాగా? ఏదేం తోటలో ఆదాముకి అవ్వ ఏం చేసింది? నేను తిన్నాను, మీరు కూడా తినండి. అదేమో లేని పని సంత ఎందుకు? ఏదో మొక్క ఇచ్చింది కదా, సగం తినేసింది, కొంచెం మొక్కింది, తినేద్దాంలే, మళ్ళీ సాయంత్రం అంటూ ఉండదు. మళ్ళీని ఏమైపోయింది? కాయ తినేలేదాడు. ఇది సగం అంటే 3వ తినేసింది. నేను నాశనం అయితే ఏంటి? ఆడుకున్న 3 కూడా నాశనం అయిపోవాలి. ఇంకా ఆడు వదిలేసిందా? ఈయనేం చేశాడు? తీపే కదా భార్య అంటే, తీపేనా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అంతే, ఏం లేదు. ఏమండి కొంచెం మా ఊర్లో ఈవెంట్ జరుగుతుందండి, ఏంటి సెలబ్రేట్ ఏంటి అంటారు దాన్ని, భజన జరుగుతుంది, తీర్థం జరుగుతుంది, రండి అంటే మహారాజు గారు రథం వేసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ అన్నీ మొత్తం మీద తాగటం, ఇందులో అన్నీ చేసేసాడు. అంతా అయిపోయింది. సరే మొత్తం మీద సరే, ఎందుకంటే మీరు మళ్ళీ మా ఊరు రావటం, ఈ బొమ్మను తీసుకొచ్చి కొండ మీద పెట్టేస్తున్నాడు, కట్టండి కూడా అంది. మీరు మహారాజు అంత దూరం రావటం అంటే నాకు ఇది ఉంది, మా ఒళ్ళు మధ్యకి రావద్దు, అందుకని మా బొమ్మను అటు చేస్తాను, అక్కడ పెట్టేస్తాను, కట్టండి కూడా అంటే కట్టేసాడు అంతాడు. రాజు కదా, పట్టుకెళ్ళి దుకాణం ఎక్కడ పెట్టారు? దేనివల్ల ఇదంతా? దేనివల్ల? మెల్లిగా తిప్పేది. మన విశ్వాస జీవితం కూడా, మన విశ్వాసపు ఆత్మ కూడా వెంటనే పడిపోదు, మెల్లిగా పడిపోద్ది. దానికి కారణం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? అది ఎలా పనిచేస్తుందంటే, ఇక ప్రార్థన మీద ధ్యాస ఉండదు, వాక్యం ధ్యానించడం అనేది ధ్యాస ఉండదు. ఒక మాట చదవండి. 119వ కీర్తన 8వ వచనం 9వ వచనం చదువు. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? ఏంటంట? యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు, శుభ్రపరచుకుంటారు. నీ వాక్యమును బట్టే దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలు. ఇప్పుడు ఈయన ఏ అనుభవం ఉంది? దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ 119. ఏంటి ఇప్పుడు ఈయన అనుభవం ఏంటి? ఈయన అనుభవం ఏంటి అంటే, వాక్యంలోంటి తన జీవితాన్ని చూసుకుంటున్నాడు. యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? దేని చేత అంటే, దేని చేత? వాక్యం. అందుకే చెప్తున్నాను కదా, ఇప్పుడు వాక్యం లేకపోతే శుద్ధి ఉండదు. కాళ్ళు చేతులు ముడ్డు మూతి కడిగేసుకున్నది మాత్రం కాదు, హృదయము, ఆలోచన విధానము, వాక్యము, ధర్మము, ధర్మశాస్త్రము నియమం ప్రకారం ఉందా లేదా అనేదే ముఖ్యం. దేని చేత యవ్వనస్తులు తమ నడకను శుద్ధి చేసుకుంటారు?
ఇప్పుడు ఇటువంటి ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు దేని చేత వాళ్ళు శుద్ధి చేసుకుంటారు? వాళ్ళ మనసు కడుక్కుంటారు, ఆలోచన కడుక్కుంటారు, పద్ధతి కడుక్కుంటారు, విధానాలు కడుక్కుంటారు, మాటలు కడుక్కుంటారు, ఆలోచనలు కడుక్కుంటారు. నీ వాక్యం చేతే కదా. మరి వాక్యం చేత, వాక్యం ఎరిగినోడు హెచ్చరించి చేస్తుంటే ఆయన అన్నాడు నీ వాక్యం చేతే కదా. మొదటి వచనం చదువు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. అది ఇప్పుడు చూడండి, ఆగుదాం. ధన్యులు. నీ జీవితం ధన్యకరంగా, పునీతంగా, పరిశుద్ధంగా ఉండటానికి ధర్మశాస్త్రము, వాక్యమును ధ్యానించటము, చదవటం. అంటే ఇప్పుడు దేవుని వాక్యం చదువుతుంటే నువ్వు ఎలాగుంటున్నావు, నువ్వు ఏ విషయంలో పడిపోయావు, ఎక్కడ జారిపోయావు, నీకు బోధ ఉంది సంఘంలో, నువ్వు దేంట్లో జారిపోయావు? కుటుంబంలో ప్రేమలో జారిపోయావా? కుటుంబంలో హెచ్చరించడంలో జారిపోయావా? కుటుంబ బాధ్యత విషయంలో జారిపోయావా? డబ్బులు ధనం విషయంలో జారిపోయావా? దురాశలో పడిపోయావా? లైకంగా ఉన్న పాపంలో పడిపోయావా? దేంట్లో జారిపోయావు? ఆరాధన విషయంలో జారిపోయావా? ప్రార్థనల విషయంలో జారిపోయావా? ఏ విషయంలో జారిపోయావో చూసుకోవడానికి నీ వాక్యమే కదా. అది కూడా జాగ్రత్త కలిగిన వారు చూసుకుంటారంట. అంటే జీవితాల మీద జాగ్రత్త కలిగిన వారు. చూడండి, బట్టలు జాగ్రత్త చేసుకుంటాం మనం, అవునా? బట్టలు జాగ్రత్త పెట్టుకుంటాం, ఇంకా వస్తువులు జాగ్రత్త పెట్టుకుంటాం, బుక్స్ జాగ్రత్త పెట్టుకుంటాం, ఇంకేం జాగ్రత్త పెట్టుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, వాక్య విషయంలో ఎంతమందికి జాగ్రత్త ఉంది? ఎందుకు అర్థం కావట్లేదు? నీ మనసు దేని మీద తిరిగిపోయింది? దేని మీద తిరిగిపోయింది? ఎందుకు అర్థం కావట్లా? ఆయన అన్నాడు నీ వాక్యంలో జాగ్రత్తగా చూసుకోవటమే కదా. యవనస్తులు తమ నడకను జాగ్రత్తగా చూసుకోవటము, శుద్ధి చేసుకోవటం, ఇది ఎంత జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు శుద్ధి చేసుకుంటారు. ఇక్కడ పర్లేదు నేను బాగానే ఉన్నానంటే ఏమి లేదు, ఇంకంతే. పర్లేదు నేను బాగానే ఉన్నాను అని అనుకుంటే ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలోచించండి. అంటే ఇప్పుడు నీ సహవాసం ఎవరితోటి? ప్రార్థనా పరులతోటి నువ్వు సహవాసం ఉండాలి. వాక్యమును నమ్ముకుని వాక్యాన్ని నెరవేర్చిన వాడితోటి నీకు సహవాసం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. విన్నారా? మన జీవితంలో దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా గమనించుకోవాల్సిన విషయాలు. ఎవరితో మనకు సహవాసం? అక్కడ దావీదు కడుపును పుట్టిన సొలొమోను, దావీదు హృదయం లాంటి హృదయం కాకపోయిందని చెప్తున్నాడు. అతని హృదయాన్ని తిప్పేశారట వాళ్ళు. అంటే ఇప్పుడు సొలొమోను హృదయము, దావీదు హృదయము. మరి దేవునికి పెద్ద మందిరం కట్టించాడు సొలొమోను. పెద్ద పెద్ద తీర్పులు తీర్చాడు, సామెతలు రాసి చేశాడు. ఇన్ని చేసినా దేవుని ఎదుట చరిత్ర లేదు పరిస్థితి. 11వ హెబ్రీ పత్రిక విశ్వాసుల వీరుల లిస్ట్ ఉంది కదా, ఉందా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వీరుల లిస్ట్. ఆ వీరుల లిస్టులో దావీదు పేరు ఉంది, సొలొమోను పేరు లేదు. అందుకే మనం ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్కటి కోడ్ చేసుకుని అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఎలా చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, నీ జీవితంలో ఏం పని చేస్తున్నాడు. నేను ఏమీ లేదు కదా, నేను ఏం పెద్ద ఏం కాదు కదా, దేవుడి పెద్ద లెక్క ఏం కాదు నేను అనుకోకూడదు. దేవుడు చాలా లెక్క. నువ్వు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దావీదేమో షార్ట్ మ్యాన్, పొట్టోడు. సౌలేమో అంత హైట్ ఉన్నాడు, పెద్ద పెద్ద భుజాలు కలిగి ఉన్నాడు. 1000 మంది ప్రజలు నిలబడితే అందులో కనపడితే వాడు కనపడిపోతాడు. అలాగే అది వాడే సౌలు అని చెప్పేస్తారు. అంత హైట్. ఇజ్రాయెల్ ప్రజలు ఆయనే కావాలి రాజు అన్నారు. దావీదు ఇంత ఉన్నాడు, ఎర్రటోడు, ఎర్రగా ఉంటాడు. దేవుని స్తోత్రం. చూడండి, మంచి నేత్రాలు కలిగిన వాడు. ఇలా వర్ణించబడ్డది బైబిల్లో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. అందుచేత వాక్యం బట్టే కదా మనం చూసుకోవాల్సింది, చేయవలసింది. యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? నీ నడక, నీ ప్రవర్తన ఎలా ఉందో కూడా చూసుకోవాలి. దేని స్తోత్రం. అనుక్షణం నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంకోటి మాట ద్వారా, ఏం ద్వారా, దేని స్తోత్రం.
దైవజనుడు వాక్యం కలిగినోడు కనుక తన నోటి నాలుకి వాడిగల ఖడ్గంలా ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుడు కోస్తున్నట్టు ఉంటుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. గమనించాలి. అందుచేత దేవుని వాక్యంలో ఆ మాట చదువుని ఆఖరిగా మనం ప్రార్థన చేసుకుందాము. ఆ మాట చదవండి. చదువునైనా 119వ కీర్తన మొదటి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. చూడండి, నువ్వు ఎప్పుడైతే వాక్యమును అనుసరించావో నీ లోపల, నీ జీవితంలో నీవు నిర్దోషువుగా, అంటే దోషము లేనివాడుగా, దోషము లేని దానిగా, పాపము లేనివారుగా, అపవిత్రత లేనివారుగా, ఒక ధన్యకరమైన ప్రభు ఎదుట ధన్యులుగా ఉంటాం. మన జీవితంలో మనం అన్యులమే, కానీ యేసుక్రీస్తు రక్తం మనల్ని ఏం చేసింది? ధన్యులు చేసేసింది. స్తోత్రం. ఏం చేసింది? అన్యులమే, విగ్రహార్థికులమే. కానీ అటువంటి అన్యులని మనల్ని యేసుక్రీస్తు రక్తం ఈనాడు ధన్యులుగా చేసింది. మనము ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి, దావీదు వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము ఈ విషయాలు మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేచి నిలబడదాము. ఈ సమయంలో లేచి నిలబడదాము. వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ 2 చేతులు ఎత్తి కళ్ళు మూసుకుని ప్రభు ఎదుట మీ హృదయాన్ని చూసుకుని, ప్రభువా, దావీదుకు కలిగిన హృదయమును బట్టి మీరు సాక్ష్యమిస్తూ ఉన్నారు. నా హృదయాన్ని నేను చూచుకుంటున్నప్పుడు ప్రభువా, అట్టి హృదయము కూడా నాకు కావాలి. అట్టి హృదయము నాకు కావాలి.